ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. బ్రహ్మంగారి భవిష్యత్తు జ్యోతిషం అనుసరించి కే అక్షరంతో ప్రారంభమైన మిథున రాశి వారి యొక్క పూర్తి భవిష్యత్తు బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. చూడకపోతే మీరే నష్టపోతారు. మరి బ్రహ్మంగారి భవిష్యత్తు జ్యోతిషం అనుసరించి కే అక్షరంతో ప్రారంభమైన మిథున రాశి వారి పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించవలసిన పరిస్థితులు వస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కే అక్షరంతో ప్రారంభమైన మిథున రాశి జాతకుల యొక్క 100 సంవత్సరాల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మిథున రాశి జాతకం యొక్క జీవితం కే అక్షరంతో పేరు మొదలైతే ఎలా ఉంటుంది, అలాగే ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం వారి జన్మరాశి, ఈ రెండింటికి కలయిక వారి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, భవిష్యత్తును అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. పేరులోని అక్షరం సంఖ్యాశాస్త్ర బలాన్ని అందిస్తే జన్మరాశి గ్రహాల యొక్క శక్తిని, ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ రెండింటి సమ్మేళనం ఒక వ్యక్తి జీవిత గమ్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో తమ పేరు కే అనే అక్షరంతో ప్రారంభమయ్యే వారి జీవితం అత్యంత ప్రత్యేకంగా, శక్తివంతంగా ఉంటుంది. అలాగే మీ పేరు కే అనే అక్షరంతో మొదలైతే మీ పేరుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రంలో ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన సంఖ్యాబలం, గ్రహ ప్రభావం ముడిపడి ఉంటాయి. ఆ రకంగా కే అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల జీవితం ఒక అద్భుతమైన ప్రయాణంలో సాగుతుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన పేరులోని మొదటి అక్షరం మన జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. ఆ అక్షరం యొక్క ధ్వని, దాని శక్తి, అది సూచించే గ్రహాల ప్రభావం మన వ్యక్తిత్వం, భవిష్యత్తు మరియు విధిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ కోణంలోకి అక్షరంలో పేరు మొదలయ్యే వారి జీవితం ప్రయాణం ఎలా సాగుతుందో మరింత లోతుగా వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో కే అనే అక్షరం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా బుధుడు, శుక్రుడు మరియు చంద్రుని వంటి గ్రహాల శక్తివంతమైన కలయికతో ముడిపడి ఉంటుంది. ఈ 3 గ్రహాల ప్రభావం వీరి వ్యక్తిత్వానికి ఒక అద్భుతమైన మరియు క్లిష్టమైన మిశ్రమాన్ని అందిస్తుంది. ఇది జీవితంలోని ప్రతి అడుగులోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహాల కలయిక వల్ల వారు ఒకే సమయంలో ఎన్నో విభిన్నమైన లక్షణాలను ప్రదర్శిస్తారు. బుధుడి వల్ల అపారమైన తెలివితేటలు, చురుకుతనం, వాక్చాతుర్యం, శుక్రుడి వల్ల ఆకర్షణ, కళాత్మక దృష్టి, భోగాల పడడం వంటివి కలుగుతాయి. ఈ చంద్రుడి వల్ల సున్నితమైన మనస్తత్వం, భావోద్వేగాలు, కరుణ వంటి లక్షణాలు వస్తాయి. కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు సహజంగానే అపారమైన సృజనాత్మకత కలిగి ఉంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా కొత్తగా, విభిన్నంగా ఉంటాయి. ఒకే పద్ధతిలో ఆలోచించడం వీరికి అస్సలు నచ్చదు. ప్రతి విషయంలోనూ తమదైన ప్రత్యేకత ముద్ర వేయాలని తపన పడతారు. వీరికి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే బలమైన ఆశయాలు ఉంటాయి. కేవలం కలలు కనడంలోనే ఆగిపోతూ ఉంటారు. వాటిని నిజం చేయడానికి అవసరమైన ప్రణాళికను రచించుకుంటూ ఉంటారు. విధి లక్షణాలు చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా ఉంటాయి. వాటిని చేరుకోవడానికి ఎంత కష్టపడడానికైనా కూడా సిద్ధపడతారు. వీరిలో భావోద్వేగాలలోనూ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం చంద్రుడి ప్రభావమే. పైకి ఎంత గట్టిగా, సంతోషంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన హృదయం ఉంటుంది. ఇతరుల బాధలను చూడలేరు. వారి కష్టాలను తమ కష్టాలుగా భావించి చలించిపోతూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే వస్తాయి. ఒక సమూహంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు నడిపించే నేర్పు వీరి సొంతం. వీరు అధికారం చలాయించి నాయకులు అవ్వరు. తమ ప్రేమతో, తెలివితేటలతో, స్ఫూర్తిదాయకమైన మాటలతో ఇతరుల మనసును గెలుచుకొని నాయకులుగా ఎదుగుతారు. తెలివితేటల విషయంలో వీరికి తిరుగులేదు. ఏ విషయాన్ని అయినా చాలా త్వరగా గ్రహించగల శక్తి, దానిని లోతుగా విశ్లేషించగల సామర్థ్యం వీరికి ఉంటుంది. కేవలం పుస్తక జ్ఞానమే కాదు, లోక జ్ఞానం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆచరణాత్మకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇతరుల పట్ల వీరికి ఉండే సానుభూతి అపారమైనది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వారి స్థానంలో తమను తాము ఊహించుకొని ఆలోచిస్తారు. అందుకే వీరి సహాయం కేవలం డబ్బు కోసమో, వస్తువుల కోసమో పరిమితం కాదు. మానసిక ధైర్యాన్ని ఇవ్వడంలో ముందుంటారు. తాము నమ్మిన విలువైన సిద్ధాంతాలపై
బండరాయిలా స్థిరంగా నిలబడతారు. ఎవరైనా వాటిని ప్రశ్నిస్తే లేదా తప్పు పడితే అస్సలు సహించలేరు. తమ అభిప్రాయాలను చాలా బలంగా, ధైర్యంగా వ్యక్తం చేస్తూ ఉంటారు. దీనివల్ల కొన్నిసార్లు మొండివారుగా కూడా కనిపించవచ్చు. వీరిలో జ్ఞాన సమర్పణ పట్ల ఎనలేని ఆసక్తి ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా ఉత్సాహం చూపిస్తారు. వీరి దృష్టిలో నేర్చుకోవడానికి వయసులో సంబంధం లేదు. జీవితాంతం విద్యార్థిలాగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది వారిని నిత్య నూతనంగా ఉంచుతుంది. సహజంగానే వీరు చాలా తెలివైన వారు. ఒక సమస్య ఎదురైనప్పుడు దానిని 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తే మరి వీరు 11వ కోణంలో ఆలోచించి పరిష్కారాన్ని కనుగొంటారు. వీరు ఆలోచన విధానం ఎప్పుడూ కూడా వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. ఒక పని చేయాలని కల్పిస్తే దానిని పూర్తి చేసే వరకు కూడా నిద్రపోరు. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గరు. ఆ పని పూర్తి అయ్యే వరకు ఎంత దూరం వెళ్ళడానికైనా, ఎంతటికి త్యాగానికైనా సిద్ధపడతారు. ఈ పట్టుదల వారి విజయానికి పునాది. వీరి ఆలోచన వేగం అమోఘం. మెరుపు లాంటి ఆలోచనలు వీరి సొంతం. ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో అందరూ అయోమయంలో ఉన్నప్పుడు వీరు తక్షణమే ఒక పరిష్కారంతో ముందుకు వస్తారు. ఈ లక్షణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరికి దేవుడు ఇచ్చిన వరం. సోమరితనం వీరు దరిదాపుల్లో కూడా రాదు. ఖాళీగా కూర్చోవడం కంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడానికి ఇష్టపడతారు. ఈ గుణం వల్ల జీవితంలో త్వరగా స్థిరపడతారు. డబ్బు సంపాదించడంలో వీరు సిద్ధహస్తులు. తమ తెలివితేటలను, కష్టపడే తత్వాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించడానికి ఉన్న మార్గాలను చాలా సులభంగా అన్వేషిస్తారు. అందుకే ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు వీరికి చాలా తక్కువగా వస్తాయి. కే అక్షరం గల వ్యక్తులు సమాజంలోనే ఒక ప్రత్యేకమైన తేజస్సును కలిగి ఉంటారు. వారి చుట్టూ ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. అది వారిని కలిసిన వారికి వెంటనే అనుభూతి వస్తుంది. వారిలో ఉండే ఒక అంతర్గత ప్రకాశం వారిని చూడగానే ఎదుటి వారిలో ఒక రకమైన ఆకర్షణను కలిగిస్తుంది. ఈ తేజస్సు కేవలం శారీరక సౌందర్యానికి సంబంధించింది మాత్రమే కాదు. అది వారి ఆత్మవిశ్వాసం, వారి సానుకూల దృక్పథం, వారిలోని స్వచ్ఛమైన శక్తి నుండి వెలువడి ఒక కాంతి. ఈ కాంతి వారిని ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతుంది. వారి ముఖంలో చిరునవ్వు చెదరకుండా చూసుకోవడం వీరికి అలవాటు. ఇది వారి ఉల్లాసమైన, ఆనందకరమైన స్వభావానికి ఒక ప్రతీక. ఎంతటి కష్ట సమయంలోనైనా, తీవ్రమైన ఒత్తిడిలోనైనా ఉన్నప్పుడు కూడా వీరు తమ నవ్వులను కోల్పోరు. ఈ నవ్వుతూనే సమస్యను ఎదుర్కొంటారు. ఈ లక్షణం వారిని ఇతరులకు అత్యంత ప్రియమైన వారుగా చేస్తుంది. వీరితో ఉంటే ఎంతటి సమస్యనైనా మర్చిపోవచ్చునని వారి స్నేహితులు భావిస్తారు. ఎలాంటి గంభీరమైన వాతావరణంలోనైనా తమ నవ్వులతో, మాటలతో సానుకూలతను నింపేస్తారు. జీవితాన్ని ఒక వేడుకగా గడపాలని వీరు బలంగా కోరుకుంటారు. ఆనందాన్ని ఎలా పొందాలి, సంతోషాన్ని ఎలా సృష్టించుకోవాలి అనే కళ వీరికి బాగా తెలుసు. చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కునే విధి, తత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. వీరితో సమయం గడిపేవారు కూడా తమ సమస్యలను, చింతలను తాత్కాలికంగా మర్చిపోయి ఉత్సాహంగా, ఉల్లాసంగా మారిపోతారు. అందుకే స్నేహితులు, కుటుంబ సభ్యులు వీరి సాంగత్యాన్ని ఎక్కువగా కోరుకుంటారు. వీరు లేని చోట ఏదో వెలితిగా అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ వీరి మనస్ఫూర్తిగా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో వీరికి బాగా తెలుసు. ఒక మాట ఎక్కువైనా తక్కువైనా వచ్చే నష్టాన్ని వీరు ముందుగానే ఊహించగలరు. అందుకే ఆచితూచి వ్యవహరిస్తారు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో వీరికి మంచి స్పష్టత ఉంటుంది. సందర్భానికి అనుగుణంగా తమను తాము మార్చుకోగలరు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తక్షణమే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని వీరు వారిని అనేక ప్రమాదాల నుండి గట్టెక్కిస్తారు. అందరితో కలిసిపోయే గుణం వీరికి ప్రకృతి ప్రసాదించిన వరం. ఎదుటివారి సామాజిక స్థాయి, వయస్సు, హోదాతో సంబంధం లేకుండా అందరితోనూ స్నేహంగా మెలుగగలరు. ఈ లక్షణం వల్ల వీరికి పరిచయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా ఎక్కువగా మాట్లాడుతారు. నిరంతరం ఏదో ఒక విషయం గురించి చర్చిస్తూనే ఉంటారు. వీరు మాటలు వినడానికి ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా ఉంటాయి. అందుకే స్నేహితులు వీరిని ప్రేమగా వసపిట్ట అని పిలుచుకుంటారు. ఆ పిలుపును వీరు ఒక పొగడ్తగా భావిస్తారు. కొత్త పరిచయాలు చేసుకోవడానికి కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కానీ వీరు మాత్రం ఏమాత్రం కూడా వెనకడరు. వీరి జీవితంలో బడ్జెట్ అనే పదానికి స్థానం ఉండదు.
ఎప్పుడు కూడా కొత్త అనుభవాలను కోసం అన్వేషిస్తూ ఉంటారు. అందువల్ల వీరు బహుళ నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఒకే దానిలో లోతైన పాండిత్యం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో వీరు చాలా జాగ్రత్త వహించాలి. వీరికి ఆస్తిపరమైన విషయాలలో నిరంతరం ఆలోచించే మనస్తత్వం వల్ల నరాల బలహీనత, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వీరికి కే అక్షరం మిథున రాశి ప్రభావంతో ముడిపడి ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, జలుబు, దగ్గు వంటి తరచూ ఇబ్బంది పెట్టవచ్చు. భుజాలు, చేతులు, మెడకు సంబంధించినటువంటి నొప్పులు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయటం, ప్రాణాయామం చేయటం వంటి శ్వాస సంబంధమైన వ్యాయామాలు చేయడం ద్వారా కూడా మనసు ప్రశాంతంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇది వారి ఆరోగ్యంపై అద్భుతమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మీ పేరు కే అనే అక్షరంతో మొదలైతే మీ పేరుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీరి జీవితంలో స్థిరత్వాన్ని, అఖండ విజయాన్ని సాధించడానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు కూడా సూచించబడ్డాయి. మీరు ప్రధానంగా ఆరాధించాల్సిన దైవం ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి. సంపదలకు, సౌభాగ్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి సోమవారం నాడు తెల్లటి పుష్పాలతో అంటే మల్లెపూలతో, జాజి పూలతో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సోమవారం చంద్రుడికి సంబంధించిన రోజు కాబట్టి ఈ పూజ మనసుకు శాంతింపజేస్తుంది, భావోద్వేగ పరిస్థితుల నుంచి కూడా ప్రశాంతతను ఇస్తుంది. ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి తర్వాత ఓం శ్రీ మాత్రే నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల జీవితంలోని సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ మంత్ర జపం వారికి ఆర్థిక అడ్డంకులను తొలగించి సంపదలను ఆకర్షించే జీవితంలో సర్వంతో ముఖాభివృద్ధిని సాధించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు బహుముఖ ప్రజ్ఞశాలలు, ఎన్నో అద్భుతమైన లక్షణాలు కలబోసి వారిలో అపారమైన తెలివితేటలు, ఎదురులేని ఆకర్షణ, స్నేహశీలత, సృజనాత్మకత వంటి గొప్ప గుణాలు ఉన్నాయి. ఇవి వారిని విజయపదంలో నడిపించే బలమైన ఆయుధాలు. అయితే అస్థిరత్వం, ధైర్యం లేకపోవడం, నిర్ణయాలు మార్చుకోవడం, బాధ్యతల నుండి తప్పించుకోవడం అంటే బలహీనతలను అధిగమించగలిగితే మీరు జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదు. తమ బలహీనతలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి నిరంతరం ప్రయత్నించండి. ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిపైన స్థిరంగా దృష్టి సాధిస్తే మీరు సమాజంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడంలో ఎలాంటి సందేహం లేదు. సరైన దేవతారాధన, ఆత్మవిశ్వాసం, పట్టుదల విధి విజయానికి తిరుగులేని సోపానాలు నిలుస్తాయి. ఇక వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఓం నమః శివాయ అని ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.